అన్న మీరు మమ్మల్ని అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? అసలు యాంకర్ అది అది ఒక ఆడదే కదా, దాన్ని చెప్పు తీసుకొని కొట్టాలి. ఎందుకంటే వాడు ఏం చేయలేడు కాబట్టి. ఇప్పుడు వాడు చేసిన పన్ను వాడితోటే తినిపించాను. ఏమన్నా సిగ్గుందా, లజ్జుందా? 10 రూపాయలు పన్ను కాడ మతాలు సృష్టించడం ఏంది? మీ బతుకులు చెడా బతుకులా. మళ్ళీ ఎందుకట్లా రావట్లేదే. మళ్ళీ ఎందుకట్లా గ్రామర్ అవుతారు? 10-15 మంది రౌండ్ అప్ చేస్తే ఏం చేస్తారమ్మా? అసలు మనిషేనా? నువ్వు తింటావా ఆడితేనే నమ్ముతున్నా. అది రోడ్డు మీద అమ్ముకునేది ఉన్నా సరే. వీళ్ళు పెట్టినటువంటి ఈ ఫుడ్ తోనే ఓడన వస్తే చచ్చిపోయిన వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఇవన్నీ చూడు, ఇదంతా మెత్తగా అయిపోయినాయి. ఇది నేను ఫస్ట్ డే 1 తీసిన వీడియో. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయాలని, గంట మార్క్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాసిపోయిన మటన్, అదే పాసిపోయిన బిర్యానీ పెడుతుంటే మరి ఎవరు మాట్లాడరే? అప్పుడు ఈ ఛానల్ వాళ్ళు అందరూ మేము చచ్చిపోయారా? చచ్చిపోంటాడేంటి? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ గురించి ఇట్లా పట్టు, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ పట్టుకో అంటున్నాడు. అర్థమైంది? ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఇప్పుడు మన 2 రాష్ట్రాల మీద కానీ యావత్ ప్రపంచం మీద కానీ చాలా ప్రాణం నడుతుంది, అంతా నడుతుంది. ఇప్పుడు 10 రూపాయల బన్ అంటే 10 రూపాయల బన్ అమ్మేవాడు ఎవడు? మళ్ళాంటి సామాన్యుడేగా. ఇప్పుడు 10 రూపాయల బన్నోడు వాడు ఫ్రాడ్ చేసిందని వాడు షెట్టి కట్టేసి కొట్టవచ్చు, ఉరి తీయొచ్చు కూడా. గురించి ఏమనుకుంటున్నారా మీరు? అక్కడ తప్పు ఉంటే చూపించి నిరూపించి అనాలా. అంతేగా ముస్లిం అయితే హిందూ అయితే క్రిస్టియన్ అయితే అందరూ మనుషులు కాదా? మన ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా? బుద్ధి లేని ఛానళ్ళు ఇప్పుడు మందిని ఇప్పుడు ఆ పన్ను ఎట్ట తీసండ్రు ఏమంటారు సార్? ఎట్ట తీసండ్రు. అదే కనుక వాళ్ళకి దమ్ము ధైర్యం, అదే నీతి నిజాతి కనుక ఉంటే ఇప్పుడు 10 రూపాయల బన్నోడు తప్పు చేసిన నువ్వు రాష్ట్రాల మొత్తానికి అందరూ చూపించిన ప్రజలకి అదే తప్పు ప్రతి దాంట్లో నడుతుంది. అట్టనే చూపిస్తే నిజాతి ఏందో బయటపడుతుంది, అందరూ ప్రజలు మర్చుకుంటారు కదా. ఏం చెప్పావు బావా? మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. ఫేమస్ కోసం చాలా వరకు దిగజారుతారు కొంతమంది. ఇంకా దేశం మీద జరిగే మంచి సభలు చూపించేది ఎవరు? చెప్పు ఏదో ఒక్కటి చెప్పు. ఆ సోల్జర్స్ కాడ ఎంత పేరుందో ఛానళ్ళకు కూడా ఇక్కడ మన దేశాన్ని అంత పేరుందనమాట. ఎందుకంటే చెడు మంచి అన్ని చూపించేది వాళ్ళే, ప్రాణాలకు తెగించి. నేను నమ్మను. డయల్ 100 కాల్ చేసి పట్టించారు, మూసేస్తారు. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. మేము కూలి అమ్ముతున్నాం సార్, మాది కాదు సార్ ఇది. మేము కూలి అమ్ముతున్నాం సార్. పూలు అమ్ముతున్నావు? పూలు అమ్మి ఊరిని అమ్ముతావు? చచ్చిపోతుంటా. పాలు, చక్కెర, బొమ్మాయి రవ్వ ఎన్ని వేల బన్నులు అమ్మినావు ఇప్పటివరకు? గుర్తులేదు, మర్చిపోయా. నాకు గుర్తులేదు సార్, నాకు గుర్తులేదు సార్, నాకు గుర్తులేదు సార్. గుర్తులేదు సార్. మన స్వీట్ షాప్ లో 100 రూపీస్ పెడితే ఇంత కూడా రావట్లేదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇంత కూడా రావట్లేదు. కరెక్ట్ ఫ్యాక్ట్ చెప్పారు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. బంద్ తీసుకొచ్చి ఎంత 20 రూపీసా? 10 రూపాయలు మేడం. 10 రూపాయలకి అమ్ముతున్నా. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. రియల్ పాలకోవేనా?